హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ సినిమా వచ్చి 1 year కంప్లీట్ అయింది. ఈ సినిమాకి సీక్వెల్ ఇయర్ ఎండింగ్కి స్టార్ట్ అవుతుందని నాగశ్విన్ హింట్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్తో కష్టమే అనుకున్నారంతా. అయితే లేటెస్ట్గా సాలిడ్ అప్డేట్ ఇచ్చింది టీమ్. సినిమా స్టార్ట్ చేయడంతో పాటు రిలీజ్ అయ్యేదెప్పుడో కూడా అనౌన్స్ చేశారు నిర్మాత. నాగశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా విడుదలై 1 year కంప్లీట్ అయింది. లాస్ట్ ఇయర్ జూన్ 27న పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో టైమ్ మిషన్ కాన్సెప్ట్ తో వచ్చిన కల్కి 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ప్రభాస్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ సినిమాగా నిలిచింది. కల్కి 1 year సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్స్ తో తమ హ్యాపీనెస్ షేర్ చేసుకుంది టీమ్. ఈ ఇంటరాక్షన్ లోనే కల్కి సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు ప్రొడ్యూసర్ అశ్విని దత్. ప్రభాస్ అభిమానులతో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న కల్కి 2 సినిమాకి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత అశ్విని దత్. కల్కి పార్ట్ 1 ని సక్సెస్ చేసిన ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తూనే కల్కి 2 ఎప్పుడు స్టార్ట్ అయ్యేది రివీల్ చేశారు. కల్కి సీక్వెల్ ఈ ఏడాది సెప్టెంబర్లోనే సెట్స్ మీదకి వెళ్తుందని, కల్కి పార్ట్ 1కి తీసుకున్నంత సమయం కాకుండా వీలైనంత త్వరగా పార్ట్ 2ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ మే ఆర్ జూన్లో రిలీజ్ ప్లాన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అశ్విని దత్ కల్కి 2 పై ఇచ్చిన ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఎవడే సుబ్రహ్మణ్యం 10 year సెలబ్రేషన్ ఈవెంట్ లో కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్ పై స్పందించారు డైరెక్టర్ నాగశ్విన్. కల్కి సీక్వెల్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోందని, ఈ ఏడాది చివరిలో స్టార్ట్ చేసే అవకాశం ఉందన్నారు. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఇచ్చిన స్టేట్మెంట్ తో కల్కి 2 అనుకున్న సమయానికంటే ముందే స్టార్ట్ అవుతుందని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రభాస్ అభిమానులు. దీంతో ప్రభాస్ తన చేతిలోని రాజా సాబ్, ఫౌజీ సినిమాలు కంప్లీట్ చేసుకుని కల్కి 2 సెట్స్ లో జాయిన్ అయ్యే రోజు కోసం వెయిటింగ్ అంటూ కల్కి సీక్వెల్ టాపిక్ ని ట్రెండ్ చేస్తున్నారు రెబెల్ స్టార్ ఫ్యాన్స్. నితిన్ డబుల్ టెన్షన్ తో ఉన్నాడు. 5 ఏళ్లుగా సక్సెస్ లేకపోవటం, ఎన్నో అంచనాలు పెట్టుకున్న రాబిన్ హుడ్ డిజాస్టర్ కావటంతో నితిన్ కెరీర్ మరోసారి డైలమాలో పడింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్న నితిన్ ఈసారి పవన్ కళ్యాణ్ టైటిల్ ని నమ్ముకుని ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా నటించిన సినిమా తమ్ముడు. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూలై 4న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో సినిమాపై హైప్ పెంచేందుకు రెడీ అవుతోంది తమ్ముడు టీం. తమ్ముడు నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన బ్యాంగ్ ఆఫ్ తమ్ముడు సాంగ్స్ సినిమా ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ కలిగిస్తే, సినిమాకి పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ పెట్టడంతో ఈ సినిమాతో నితిన్ కంబ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. ఎందుకంటే గతంలోనూ పవన్ రెఫరెన్స్ వాడుకుంటూ హిట్స్ అందుకున్నారు నితిన్. తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓ మైల్డ్ స్టోన్ మూవీ. ఈ సినిమాలోనే తన మార్షల్ ఆర్ట్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు పవర్ స్టార్. ఇంతటి ట్రాక్ రికార్డున్న పవర్ఫుల్ టైటిల్ ని నితిన్ తన సినిమాకి పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన నితిన్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో పవర్ స్టార్ రిఫరెన్స్ ని ఓ రేంజ్ లో వాడేశారు. ఇప్పుడు సినిమా రిజల్ట్స్ ఏవైనా తేడా వస్తే టైటిల్ విషయంలో పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందోననే టెన్షన్ ఓవైపు, సినిమాకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం మరోవైపు నితిన్ ని టెన్షన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి తమ్ముడు సినిమా ఈ ఏడాది మహాశివరాత్రికి విడుదల కావాల్సింది. కానీ షూటింగ్ డిలే అవటంతో పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇప్పటికే ఓసారి వాయిదా పడి మరీ వస్తుండటంతో ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే ఇంతకు మించిన రేంజ్ లో ప్రమోషన్స్ చేసిన రాబిన్ హుడ్ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో తమ్ముడు విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. రాబిన్ హుడ్ సినిమా గురించి ఎక్కువ మాట్లాడానని, కానీ తమ్ముడు సినిమా ఎక్కువగా మాట్లాడుకునేలా చేస్తుందని సినిమాపై హైప్ పెంచేశారు నితిన్. మరి చూడాలి, జూలై 4న పవన్ కళ్యాణ్ టైటిల్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న నితిన్ సక్సెస్ అందుకుంటారో లేదో. ఏజ్ ఎంత పెరుగుతూ వస్తున్నా హీరోలుగానే కంటిన్యూ అవుతుంటారు. కానీ ఈ విషయంలో హీరోయిన్స్కి ఆ ఛాన్స్ చాలా తక్కువనే చెప్పాలి. అందుకే మ్యారేజ్ తర్వాత సపోర్టింగ్ రోల్స్కి షిఫ్ట్ అవుతుంటారంట. ఇప్పుడు ఇదే లిస్ట్లోకి వచ్చేసారు జెనీలియా, లయ. హీరోయిన్స్గా సక్సెస్ చూసిన ఈ ఇద్దరు రీఎంట్రీలో అదే ఫామ్ కంటిన్యూ చేస్తారా? ఇకపై వరుస సినిమా ఛాన్సెస్ అందుకుంటారా? హీరోయిన్ గా జెనీలియాకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది తెలుగు సినిమాలే. ఇప్పటికే జెనీలియా పేరు వినగానే బొమ్మరిల్లులోని హాసిని క్యారెక్టరే అందరికీ గుర్తొస్తుంది. అంతలా ఆ క్యారెక్టర్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. అప్పటి వరకు వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న జెనీలియా 2010లో రామ్ చరణ్ తో చేసిన ఆరెంజ్ తర్వాత తెలుగు స్క్రీన్ పై మళ్లీ కనిపించలేదు.
రానాతో నా ఇష్టం అనే సినిమా చేసిన ఆ మూవీ వచ్చినట్లు ఎవరికీ తెలియకుండా పోయింది. దాదాపు 15 years తర్వాత మళ్ళీ జూనియర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది జెనీలియా. కిరీటి, శ్రీలీల హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా జూనియర్. ఈ సినిమాతోనే జెనీలియా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా కన్నడ, తెలుగు భాషల్లో బైలింగ్వల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ రాధాకృష్ణ. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జెనీలియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో జెనీలియా ప్రెజెన్స్ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తుందా అనే క్యూరియాసిటీ పెంచేసేలా ఉంది. జెనీలియా కంటే ముందుగా తెలుగులో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు లయ. హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే మ్యారేజ్ చేసుకుని సినిమాలకి దూరం అయ్యారు లయ. 2010లో వచ్చిన బ్రహ్మలోకం టు యమలోకం, వయా భూలోకం సినిమా తర్వాత తెలుగు స్క్రీన్ పై కనిపించని లయ 2018లో రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ యాంటోనీ సినిమాలో కనిపించారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ 7 ఏళ్ల తర్వాత నితిన్ తమ్ముడు సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత తనకు హిట్ పేరుగా నిలిచిన శివాజీతో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు లయ. ఇలా ఈ ఇద్దరు హీరోయిన్స్ లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాలపై క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. సినిమాలో కేవలం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్ గా రాణించాలంటే కష్టం. అదేవిధంగా ఓన్లీ గ్లామర్ రోల్స్తో కెరీర్ కంటిన్యూ చేయాలన్నా కష్టమే. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే వారికే లాంగ్ కెరీర్ ఉంటుంది. ఇప్పుడు ఇదే రూట్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది శ్రద్ధ శ్రీనాథ్. ఇక నుంచి తాను గ్లామర్ రోల్స్కి రెడీ అంటూ హింట్ ఇచ్చేస్తోంది ఈ బ్యూటీ. శ్రద్ధ శ్రీనాథ్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ అంటే కేవలం సినిమాల్లో పాటలకి మాత్రమే పరిమితం కాకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వచ్చింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి ఇంట్రొడ్యూస్ అయింది శ్రద్ధ శ్రీనాథ్. ఇప్పుడు ఈ బ్యూటీ కేవలం పర్ఫార్మెన్స్ రోల్స్ మాత్రమే కాదు, గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అంటూ తన బికినీ ఫోటోలతో క్లూ ఇచ్చేసింది. శ్రద్ధ శ్రీనాథ్ ఈ బ్యూటీ సినిమా షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. లేటెస్ట్ గా మాల్దీవ్స్ వెకేషన్ లో ఎంజాయ్ చేసిన ఫోటోస్ ని తన ఇన్స్టా అకౌంట్ లో షేర్ చేసింది ఈ బ్యూటీ. తన బికినీ ఫోటోల్ని షేర్ చేస్తూ ఇది కల కాదు, మీరు చూస్తుంది నిజమే, ఇందులో ఎటువంటి ఫేక్ లేదంటూ క్యాప్షన్ ఇచ్చింది శ్రద్ధ శ్రీనాథ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న శ్రద్ధ శ్రీనాథ్ ఫోటోస్ చూసిన ఆడియన్స్ శ్రద్ధ ఇకపై గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతుందని డిస్కషన్స్ మొదలెట్టేశారు. అందుకే ఫోటోలకి ఆ మీనింగ్ వచ్చేలా క్యాప్షన్స్ ఇచ్చిందంటున్నారు. జెర్సీ సినిమా తర్వాత శ్రద్ధ శ్రీనాథ్ 2020లో సిద్ధు జొన్నలగడ్డతో కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమా చేసింది. మళ్లీ 4 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ తో సైంధవ్, విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ సినిమాలు చేసింది. సైంధవ్ లో వైఫ్ క్యారెక్టర్ చేసిన శ్రద్ధ శ్రీనాథ్ రాకీ సినిమాలో కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసింది. ఇక చివరిగా కలియుగం 2064 పాన్ ఇండియా సినిమాలో కనిపించింది. ఇలా ఎన్ని పర్ఫార్మెన్స్ రోల్స్ చేసినా ఛాన్సెస్ అనుకున్నంతగా రాకపోవడంతో ఇకపై గ్లామర్ షోకి రెడీ అంటూ తన ఫోటోలతో దర్శక నిర్మాతలకు హింట్ ఇచ్చేస్తోంది శ్రద్ధ శ్రీనాథ్. పారడైజ్ రీస్టార్ట్ చేసిన నాని. ది ఫ్యామిలీ మెన్ 3 గ్లిమ్స్ రిలీజ్. యాక్టింగ్ మానేస్తానంటున్న అమీర్ ఖాన్. ట్రోలర్స్ కి సమంత సవాల్. ఏ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కన్నప్ప సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు మంచు విష్ణు. సినిమాకి ఆడియన్స్ ఇస్తోన్న రెస్పాన్స్ కి థ్యాంక్ యూ చెప్పింది కన్నప్ప టీం. పారడైజ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు నేచురల్ స్టార్ నాని. స్పెషల్ ఫోటోని షేర్ చేస్తూ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేశామని సాలిడ్ అప్డేట్ ఇచ్చింది టీం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ చిక్కిటు 7.7 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. క్రేజీ స్టార్ కాస్ట్ నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. మనోజ్ బాజ్పేయి లీడ్ రోల్ చేస్తోన్న ది ఫ్యామిలీ మెన్ 3 నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయింది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. సిద్ధార్థ్ అప్కమింగ్ సినిమా 3BHK సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. శరత్ కుమార్, దేవయాని ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తోన్న ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది.
ఓ బామ అయ్యో రామ సినిమా నుంచి సుహాస్ పాడిన గల్లీ స్టెప్ థర్డ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. హవీజ్ హీరోగా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు కాంబినేషన్ లో వస్తోన్న నేను రెడీ సినిమా గ్లిమ్స్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాధవన్, ఫాతిమా సనా షేక్ లీడ్ రోల్ లో నటించిన ఆప్ జైసా కోయి సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా జూలై 11 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ డైరెక్షన్ చేయాల్సి వస్తే యాక్టింగ్ తనకి బోర్ అనిపించే ఛాన్స్ ఉందని, అలాంటప్పుడు యాక్టింగ్ మానేస్తానని చెప్పారు అమీర్. సమంత జిమ్ లో పుల్లప్స్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ మీలో ఎవరైనా ఇలా 3 పుల్లప్స్ చేయండి అంటూ ట్రోలర్స్ కి సవాల్ విసిరింది సమంత. అనవసరంగా ఏది పడితే అది షేర్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేయడం మానుకోవాలన్నారు శామ్. ఇలియానా రెండోసారి తల్లి అయ్యారు. జూన్ 19న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది ఇలియానా. తన కొడుక్కి కియాను రఫే డోలన్ అనే పేరు పెట్టింది ఇలియానా. ఇది వాళ్ళ 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.